నేలపై నిద్రిస్తే సంతానం ప్రసాదించే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. సింసామాత ఆలయం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో సింసా గ్రామంలో కొలువై ఉంది. ఇక్కడ ప్రధాన దైవం సింసామాత. ఈ ఆలయాన్నే సంతాన్ దాత్రి దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం శారదాదేవికి అంకితం చేయబడింది. ఇక్కడి అమ్మవారు పిండి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి వచ్చి ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుంది అనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం 400 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సంతానం లేని మహిళలు బిడ్డను కనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంతానం కలిగేందుకు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తారు. అయితే పిల్లలు లేనివారు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ నేలపై పడుకుంటే గర్భం దాలుస్తారని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారు స్వయంగా కల్లో దర్శనమిచ్చి వారికి సంతానం కలిగేలా ఆశీర్వదిస్తారని, స్త్రీలు సంతానం పొంది ఆనందాన్ని పొందుతారని చెప్తారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక మెట్ల బావి కూడా ఉంది. మహిళలు స్నానం చేసిన తర్వాత ఆలయ వరండాలో నిద్రిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది సంతానం లేని మహిళలు ఇక్కడ ప్రత్యేక అంతస్తులో నిద్రించడానికి వస్తారు. దేవతపై నమ్మకంతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించిన వారికి సింసామాత కల్లో కనిపిస్తుందని చెప్తారు. అమ్మవారు కల్లో కనిపించి ఆ స్త్రీకి ఏదైనా పండు లేదా పుష్పం ఇస్తే ఆ స్త్రీకి సంతానం కలుగుతుందని నమ్ముతారు. సంతానం లేని స్త్రీ కల్లో జామపండు కనిపిస్తే మగబిడ్డ పుడతారు. బెండకాయ కనిపిస్తే ఆడపిల్ల పుడతారట. అంతేకాకుండా స్త్రీకి కల్లో ఏదైనా లోహం, చెక్క లేదా వస్తువు కనిపిస్తే ఆమెకు సంతానం కలగదు అని అర్థం. ఈ ఆలయానికి సమీపంలో ఒక అద్భుతమైన రాయి ఉంది. ఆ రాయిని 2 చేతులతో కదిలించాలి అనుకుంటే అది కదలదు. కానీ మీరు చిటికెన వేలుతో కదిలిస్తే మాత్రం అది కదులుతుంది. సింసామాత ఆలయంలో నవరాత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సమయంలో సలీంద్రం లేదా శలీంద్రం అనే పండుగను ఇక్కడ జరుపుకుంటారు. శలీంద్ర అంటే కల్లో రావడం అని అర్థం. ఈ పండగ చాలా విశిష్టమైనది. నవరాత్రి సమయంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ వంటి పొరుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వందలాది మంది వివాహిత జంటలు ఈ ఆలయానికి వస్తారు. ఈ అద్భుతమైన ఆలయం బైజ్నాథ్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో, పాలంపూర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేలపై నిద్రిస్తే సంతానాన్ని ప్రసాదించే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.